అండి, అందరెలా ఉన్నారు? మన కేంద్ర ప్రభుత్వం నుండి ఒక శుభవార్త అయితే వచ్చింది. ఎవరైతే మోడీ సర్కార్ ఉచిత కుట్టు మిషన్ స్కీమ్ కి అప్లై చేశారో వారికి కేంద్ర ప్రభుత్వం నుండి ఒక కొత్త అప్డేట్ అయితే ఈ రోజు వచ్చింది. అంతేకాకుండా ఈ స్కీమ్ కి కొన్ని లక్షల మంది మహిళలు అప్లై చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఈ ఫ్రీ కుట్టు మిషన్ కి అప్లై చేసి 2-3 నెలలైనా వారికి కేంద్రం నుండి ఏ వార్త రాలేదని చాలా మంది అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ నిన్న కేంద్రం నుండి తన వెబ్సైట్లో అప్డేట్ అయితే ఇచ్చిందండి. అలాగే వీరికి మరొక గుడ్ న్యూస్ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ గుడ్ న్యూస్ ఈ స్కీమ్ కి అప్లై చేసిన వారికి మాత్రమే. అలాగే మీకు అతి త్వరలో కుట్టు మిషన్లు రాబోతున్నాయి. అవి ఏ తేదీన మనకి రాబోతున్నాయో ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియోని స్టార్ట్ చేసే ముందు నేను మీకు ముందుగా ఒక చిన్న విషయం చెప్తాను. అదేంటంటే చాలా మంది ఫేక్ ఛానల్లో పథకాలను తప్పుగా ప్రచారం చేస్తున్నారు. కనుక మన ఛానల్లో అలా ఉండదు. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ పై కూడా ప్రెస్ చేసేయండి. చలో మరి వెంటనే ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు తెలుస్తాయి. మరి ఇక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. మోడీ సర్కార్ అందిస్తున్న ఈ ఉచిత కుట్టు మిషన్ కి భారీ సంఖ్యలో సంబంధిత మండలాల నుండి వెరిఫికేషన్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల అనంతరం అంటే ఈ నెల లాస్ట్ లో వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ వెరిఫికేషన్ తర్వాత ఎవరైతే అర్హులో వారి అప్లికేషన్స్ ని కేంద్రానికి సంబంధించి ఫ్రీ కుట్టు మిషన్ పథకం ద్వారా అధికారులు ఫైనల్ చేసి వారి పేర్లను చివరిగా వచ్చిన జాబితాలో చేర్చడం జరుగుతుంది. కేంద్రం శిక్షణా శిబిరంలో మహిళలకు ఆయా మండలాల్లో కార్యాలయాలకు వెళ్లి ఐడి కార్డు రాగానే కేంద్రం నుండి మరో 25 రోజుల్లో రాబోతుందని తెలిసింది. అలాగే ఐడి కార్డు వచ్చిన తర్వాత దగ్గరలోని కేంద్ర శిక్షణా శిబిరంలో అర్హులైన మహిళలకు ఒక వారం రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 7 రోజులకి గాను 4,900 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ డబ్బు వారి చేతికైతే ఇవ్వరు, నేరుగా బ్యాంక్ ఖాతాలోనే జమ చేస్తారు. అండ్ శిక్షణ అనంతరం మరో వారంలో మీకు కుట్టు మిషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో మీ కుట్టు మిషన్లు కేంద్రం పరిధిలో గోడౌన్లో ఈ పాటికే వచ్చున్నాయన్నమాట. అదిరిపోయే గుడ్ న్యూస్ ఏంటంటే దాదాపు అప్లై చేసిన వారిలో 90% మహిళలకు కుట్టు మిషన్లు అయితే ఇస్తారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రకటన నిన్న రాత్రి కేంద్ర ప్రభుత్వం తన వెబ్సైట్లో జత చేయడం జరిగింది. ఇదేనండి విషయం. లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కొత్త విషయంతో నేను మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు బాయ్.